హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో 21 అక్టోబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేలా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీ అప్డేట్స్ని మీరు ఫాలో అవుతూ మీ నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇండియాలోని ది లార్జెస్ట్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ప్లాట్ఫామ్ అనమాట అన్అకాడమీ. సో అన్అకాడమీ వాళ్ళు వచ్చేసి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనే పేరుతో మనకు వచ్చేసి ఎవరైతే 20 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి 4 months ఫ్రీగా ఇస్తున్నారు సబ్స్క్రిప్షన్. అదేవిధంగా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ పేరుతో వచ్చేసి ఎవరైతే 12 నెలల సబ్స్క్రిప్షన్ కొంటారో వాళ్ళకి 3 months సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. రీసెంట్గా రిలీజ్ అయిన ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్కి సంబంధించి 7 ఎడ్యుకేటర్ల ద్వారా ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఈ బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. అదేవిధంగా రక్షక్ అనే పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ప్రిలిమ్స్కి మెయిన్స్ ఎగ్జామ్స్కి 5 ఎడ్యుకేటర్ల ద్వారా రక్షక్ పేరుతో బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. అదేవిధంగా మనకి అక్టోబర్ 24న గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 150 నిమిషాలు ఉంటుంది, 150 ప్రశ్నలు. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. ఇది ఎంటైర్ గ్రూప్ 2 సిలబస్ మీద ఉంటుంది. అండ్ ఈ టెస్ట్లో వచ్చేసి ర్యాంక్ 1 నుండి 10 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి సబ్స్క్రిప్షన్లో పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన అనాలిసిస్ వచ్చేసి అదే రోజు ఈవినింగ్ ఉంటుంది. టెస్ట్ వచ్చేసి మనకి ఆఫ్టర్నూన్ 2 PM ఉండడం జరుగుతుంది. అండ్ ఏపీ హైకోర్టు అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ స్పెషల్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు 4 ఎడ్యుకేటర్ల ద్వారా. అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ అక్టోబర్ మంత్కి సంబంధించి 3 ఎడ్యుకేటర్ల ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు క్లాసెస్. అండ్ మనం ఇక్కడ నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు అనమాట. మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. అండ్ ఎగ్జామ్ సిలబస్ను కూడా కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి. యాక్చువల్గా ఇందులో మనం ఈ క్లాసెస్ ఇవన్నీ పొందాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఈ సబ్స్క్రిప్షన్కి వచ్చేసి 1 monthకి 1700 రూపాయలు. కింద డిస్క్రిప్షన్లో మీరు మన కోడ్ ఉంటుంది, ఒకసారి చూడండి. EDUTECH10 అనే కోడ్. ఆ కోడ్ వాడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 1530 రూపాయలకి మీకు ఆ సబ్స్క్రిప్షన్ రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసి ఒకసారి చూడండి, ట్రై చేయండి. మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాతావరణ సంబంధిత రిపోర్టింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టిన ప్రపంచంలో మొదటి దేశం ఏంటి అంటే న్యూజిలాండ్ అండి. ఓకేనా, న్యూజిలాండ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. బ్యాంకులు కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు కావచ్చు, పెట్టుబడి సంస్థలు కావచ్చు, నెక్స్ట్ అంటే 2022 నుండి తమ పోర్ట్ఫోలియోలో గ్లోబల్ వార్మింగ్ రికార్డు వెల్లడించేలా న్యూజిలాండ్ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు ఇది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో పర్యావరణ రికార్డును మరింత పారదర్శకం చేసే ప్రథమ చర్యగా అభివర్ణించింది. సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే బ్యాంకులు, ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయో అవి పర్యావరణాన్ని కాపాడడం కోసం ఎంత మొత్తంలో వెచ్చిస్తున్నాయి అనేది వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసేలా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన మొట్టమొదటి దేశం న్యూజిలాండ్. సో అంటే వాతావరణ మార్పులపై ఆ దేశంలో ఉండే సంస్థలు ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్ సంస్థలు, ఆ సంస్థల మీద ఇలాంటి రిపోర్టింగ్ ఒక చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. అంటే మీరు పర్యావరణానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, మీరు ఖర్చు పెడుతున్నారా లేదా అనే విషయాల మీద ఆ ప్రభుత్వానికి వీళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఓకే. అండ్ ఇటీవల ఏ జిల్లాలో చాణక్యుల కాలం నాటి మహామాతా దేవాలయం బయటపడింది అంటే కొమరంభీం ఆసిఫాబాద్. ఓకేనా, చూడండి. తెలంగాణ రాష్ట్రంలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో చాళుక్యుల కాలం నాటి మహామాత దేవాలయం బయటపడిందండి. దీని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు సముద్రాల సునీల్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మహామాత ఎల్లమ్మ, అయితే జగతీ శిల్పాలు, మహామాయ కాలముఖచార్యుడు, శాంకరి తదితర విగ్రహాలు కూడా ఇందులో లభించాయి. అండ్ దీంతో పాటు సిద్దిపేట జిల్లా చర్యాల మండలం పాత దుమ్మాట గ్రామంలో చాణుక్యుల ఆనవాళ్లు గుర్తించినట్లుగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ చెప్పారు. అండ్ బుధవారం ఆయన పాత దొమ్మాట గ్రామంలో పర్యటించి పలు చారిత్రక ఆనవాళ్ళను ఐడెంటిఫై చేశారు. వాగు ఒడ్డున గల పాత ఊరిలో గద్దపై హనుమాన్ విగ్రహం ఉన్నదని, ఆ విగ్రహం ముందు పానపట్టం మీద శిరస్సు, వెనక్కి లింగం ఉన్నట్లుగా గుర్తించినట్లుగా ఆయన చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మనకి ఇది తెలంగాణ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయి. తర్వాత థర్డ్ వన్, ఏ రాష్ట్ర ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఏఐ అంటాం. అయితే ఏ రాష్ట్ర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఇన్వెస్టర్స్ కనెక్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది అంటే తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ అండి. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ ఇన్వెస్టర్స్ కనెక్టర్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఇది స్టార్టప్లు వృద్ధి అంటే ఏంటి? స్టార్టప్లు డెవలప్ కావడానికి కావాల్సిన మనీని, మూలధనాన్ని, ఇంపార్టెంట్ అయిన ఇన్వెస్ట్మెంట్ని
యాక్సెస్ చేసేలా అవకాశాన్ని కల్పిస్తుందన్నమాట. నాస్కామ్ అనేది మన ఇండియాలో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇది ఒక సంఘం లాంటిది. ఇది 10,000 స్టార్టప్ల భాగస్వామ్యంతో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కనెక్ట్ ప్రోగ్రామ్ని అమలు చేయడానికి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 4 వేరు మిషన్ల ద్వారా ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తారు. ఇది కూడా విద్య, వ్యవసాయం, రిటైల్, క్రీడలు, ఫైనాన్స్ అండ్ హెల్త్ కేర్ రివ్యూ ఆఫ్ స్టార్టప్లకు మాత్రమే ఈ యొక్క మూలధనాన్ని సమకూర్చడానికి ఇది ఒక కనెక్ట్ ప్రోగ్రామ్. అంటే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళని ఆకర్షించడానికి ఈ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఈ కంపెనీస్ అన్నింటిని కూడా ఇన్వైట్ చేసి వాటిలో పెట్టుబడులు పెట్టేలా, కంపెనీలు డెవలప్ అయ్యేలా ఈ ప్రోగ్రామ్ అయితే దోహద చేయడం జరుగుతుందండి. రేవప్ యాక్సిలరేషన్ ప్రోగ్రామ్ కోసం దేశవ్యాప్తంగా 42 స్టార్టప్లు ఎంపిక చేయబడ్డాయి. కృత్రిమ మేధస్సును ఉపయోగించే స్కేలబుల్ వ్యాపారాలను చేస్తున్న ఏవైతే సంస్థలు ఉంటాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఏవైతే కంపెనీలు ఉన్నాయో, యాప్స్ కావచ్చు, ఇంకే ఇతర సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్వెస్ట్మెంట్ని రాబట్టేలా దేశవ్యాప్తంగా 42 స్టార్టప్లను ఎంపిక చేశారు. ఆ స్టార్టప్లకి ఇన్వెస్ట్మెంట్లని ఇన్వైట్ చేసేలా ఈ కనెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత 4th వన్, ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని డాక్టర్ల బృందం ప్రపంచంలో అతిపెద్ద ఛాతీ కణితిని విజయవంతంగా తొలగించారు. ఆ కణితి బరువు ఎంత? ఆన్సర్ చూసుకున్నట్టయితే 13.85 కిలోలండి. చూడండి, హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో ఉన్న ఫోర్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని డాక్టర్ల బృందం 25 ఏళ్ళ మగరోగి అంటే పురుషుడికి ఛాతి నుండి 13.85 కిలోలు బరువు ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద ఛాతి కణితిని విజయవంతంగా తీశారు. వాళ్ళు ఇప్పటి వరకు తొలగించబడిన అతిపెద్ద ఛాతి కణితి 2015లో గుజరాత్లోని 9.5 కేజీల బరువు ఉండేదని ఆసుపత్రి ఒక ప్రకటనలో చెప్పింది. దీనికంటే అతి ఎక్కువ బరువు అంటే 13.85 కిలోల బరువు ఉన్న కణితిని విజయవంతంగా తీయడం జరిగింది ఆ మనిషి నుండి. తర్వాత 5th వన్, క్రింద వారిలో ఏ దేశ విపక్ష నేత అలెక్సీ నావెల్నీ యూరోపియన్ యూనియన్ అత్యున్నత ఆండ్రీ సకోరోవ్ పురస్కారానికి ఎంపికయ్యాడు? ఆన్సర్ చూసుకున్నట్టయితే రష్యా అండి. జైలు జీవితం ప్రజెంట్ జైల్లో ఉన్న రష్యా విపక్ష నేత అలెక్సీ నావెల్నీ యూరోపియన్ యూనియన్కి చెందిన అత్యున్నత పురస్కారమైన ఆండ్రీ సకోరోవ్ పేరు మీద ఇచ్చే పురస్కారానికి ఆయన ఎంపిక కావడం జరిగిందండి. మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆండ్రీ సకోరోవ్ ఆయన పేరు మీద మానవ హక్కుల పురస్కారాన్ని ప్రతి సంవత్సరం ఇస్తారనమాట. ఈ సంవత్సరం వచ్చేసి రష్యా విపక్ష నేత అలెక్సీ నావెల్కి ఈ అవార్డుని ఇవ్వడానికి ఎంపిక చేశారు. ఈ బహుమతి కింద ఆయనకు 50,000 యూరోలు అంటే మన ఇండియన్ కరెన్సీలో 43.59 లక్షలు ఇస్తారు. మానవ హక్కులపై నావల్ని రాజీ లేని పోరాటం చేసినందుకు గాను, ఆయన చేసిన కృషికి గాను ఈ పురస్కారాన్ని అయితే ఇస్తున్నారని EU తెలిపింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవినీతి చర్యలపై సామాజిక మాధ్యమ ఖాతాలు, ఇతర రూపాల్లో నావెల్ని నిరంతర ప్రచారం చేశాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని వాదనలు వినిపించాడు అనమాట. అధికార దుర్వినియోగాన్ని ఎండగట్టడంలో ప్రజల మద్దతు సమకూరించుకున్నాడు అనమాట. ఎవరు? నావల్ని. ఈయన రష్యాలో ప్రతిపక్ష పార్టీకి నాయకుడు. ఏదో ఒక ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని ఏదోలా చేసి ఆ రష్యా గవర్నమెంట్ ఆయన జైల్లో పెట్టింది. జైల్లో ఉంటుండో కూడా ఆయన ఈ పురస్కారాన్ని అందుకోబోతున్నాడు. తర్వాత 6th వన్, క్రింద వాటిలో ఏ నగరంలో వరల్డ్ స్కిల్స్ అకాడమీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది? ఏ నగరంలో అంటే విశాఖపట్నం అండి. నైపుణ్య అభివృద్ధి విషయంలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న వరల్డ్ స్కిల్స్ అకాడమీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీన్యూర్షిప్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో దీనిని ఏర్పాటు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అంగీకరించింది. ఈ విషయాలను ఏపీ నైపుణ్య అభివృద్ధి శాఖ అనౌన్స్ చేసింది. 2 ఏళ్లకు ఒకసారి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే వరల్డ్ స్కిల్స్ పోటీలో పాల్గొనే వారికి ఈ అకాడమీ అనేది ట్రైనింగ్ ఇస్తుంది. కనీసం 20 విభాగాల్లో ట్రైనింగ్ ఇచ్చే ఈ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నారు. 2వ ప్రపంచ యుద్ధం తరువాత ఇండస్ట్రీస్కి అవసరమైన నైపుణ్యం గల మానవ వనరులు అంటే మనుషుల్ని కొరతను తీర్చడం కోసం కొన్ని దేశాలు కలిపి వరల్డ్ స్కిల్ పేరుతో నైపుణ్య శిక్షణా సంస్థని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 83కి పైగా ఉన్న సభ్య సంస్థల ద్వారా ప్రపంచంలో 200 నైపుణ్య అవసరాలను తీరుస్తోంది. అంటే ఈ ఏదైతే అకాడమీ ఉందో అకాడమీ ద్వారా పర్సన్స్ స్కిల్ తెచ్చుకొని వేరే ఇండస్ట్రీస్లో వాళ్ళు పని చేయగలుగుతున్నారు. దాని ద్వారా ఇండస్ట్రీస్కి కావాల్సిన కొరత తగ్గుతోంది. మన దేశంలో కూడా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిపి వరల్డ్ స్కిల్స్ ఇండియా పేరుతో నైపుణ్య శిక్షణను అందిస్తున్నారు ప్రజెంట్. ఈ అకాడమీని ఇప్పుడు విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత 7th వన్, ఏ దేశ శాస్త్రవేత్తలు తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని అమర్చారు అంటే అమెరికాకు చెందిన సైంటిస్టులు అండి. ఓకే, చూడండి, ప్రపంచంలోనే ఫస్ట్ టైం మనిషికి పంది కిడ్నీని సక్సెస్ఫుల్గా అమర్చారు.
ఇప్పుడు ఆయన అమర్చిన వ్యక్తి కూడా బాగానే ఉన్నాడు. అమెరికాలో న్యూయార్క్లోని ఎన్వైయు లాంగోని హెల్త్ ఆసుపత్రి వైద్య బృందం పందిలో జన్యుపరమైన మార్పులు చేయడం ద్వారా, అంటే ఆ కిడ్నీలో పందిలో కొన్ని మార్పులు చేశారనమాట. మనిషికి లాగా కొన్ని మార్పులు చేశారు, మనిషికి రిలేటెడ్ ఉండేలా కొన్ని మార్పులు చేసి దాని ద్వారా డెవలప్ అయిన ఏదైతే కిడ్నీ ఉందో ఆ కిడ్నీని తీసి ఆ మనిషిగా మార్చారనమాట. కిడ్నీ పనిచేయని స్థితిలో ఉన్న ఓ బ్రెయిన్ డెడ్ మహిళకు ఈ అవయాన్ని మార్పిడి చేశారు, అది సక్సెస్ అయింది. తర్వాత 8th వన్, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ. గుర్తుపెట్టుకోండి, ఇది సేఫ్టీ కాదు, సెక్యూరిటీ. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ GFSI 2021లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 71వ స్థానం అండి. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో మన ఇండియా వచ్చేసి 71st ప్లేస్లో ఉంది. 57.2 పాయింట్ల స్కోరుతో 113 దేశాలలో మన ఇండియా 71st ప్లేస్లో ఉంది. పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. మొత్తం 8 దేశాలు 113 దేశాలకి ర్యాంకింగ్స్ ఇచ్చారు. పాకిస్తాన్ 75, శ్రీలంక 77, నేపాల్ 79, బంగ్లాదేశ్ 84 స్థానాల్లో మన భారతదేశం కంటే కొంచెం వర్స్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నాయి. అయితే ఐర్లాండ్ వచ్చేసి ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకి ఆస్ట్రేలియా, థర్డ్ ప్లేస్లో యూకే, ఫిన్లాండ్ 4th, స్విట్జర్లాండ్ 5th, నెదర్లాండ్ 6th, కెనడా 7th, జపాన్ 8th, ఫ్రాన్స్ 9th అండ్ యూఎస్ వచ్చేసి 9th ప్లేస్లో ఉన్నాయి. 84 నుండి 79.1 పాయింట్ల మధ్య స్కోరుతో ఇప్పుడు చెప్పిన టాప్ 9 కంట్రీస్ కూడా ఉండడం జరిగిందండి. ఫ్రాన్స్ మరియు యూఎస్ 79.1 స్కోర్తో టాప్ 10 ర్యాంక్లో ఉండడం జరిగింది. ఓకేనా, యూఎస్ ఫ్రాన్స్ కలిపి టాప్ 9 ప్లేస్లో ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఫ్రాన్స్ అండ్ యూఎస్ ఈ రెండు కూడా టాప్ 9లో సంయుక్తంగా ఈక్వల్ స్కోర్ చేసే ఈ GFSI ఇండెక్స్ 2021 అనేది ది ఎకానమిస్ట్ ఇంపాక్ట్ అండ్ కార్డేవా అగ్రి సైన్స్ విడుదల చేసిన ఇది ఒక గ్లోబల్ రిపోర్టు. ఈ గ్లోబల్ రిపోర్ట్ని ఎవరు విడుదల చేశారు? ది ఎకానమిస్ట్ ఇంపాక్ట్ అండ్ కార్డేవా అగ్రి సైన్స్ వాళ్ళు. ఈ GFSI 2021 అనేది 10వ ఎడిషన్ ఈ సంవత్సరంలో రిలీజ్ చేసింది. నెక్స్ట్ 9, కింద వారిలో ఎవరు కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారంటే డొనాల్డ్ ట్రంప్ అండి. ఓకే, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతగా ఒక కొత్త సోషల్ మీడియా నెట్వర్క్ను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. మేబీ నెక్స్ట్ మంత్ నవంబర్లో దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. దాని పేరు ట్రూత్ సోషల్. ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ TMTG దీనికి యజమానిగా ఉండబోతోంది. యాపిల్ సంస్థ యాప్ స్టోర్లో దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్ను కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం జనవరిలో క్యాపిటల్ హిల్పై దాడి తర్వాత ట్విట్టర్, ఫేస్బుక్ ట్రంప్పై కంప్లీట్గా ఆయనపై బ్యాన్ విధించాయన్నమాట. కాబట్టి వీళ్ళెవరో నన్ను బ్యాన్ చేయడం ఏంటి, నేను ఒక కొత్త సోషల్ మీడియాని తీసుకొస్తానని ఆయన తీసుకురావడం జరిగింది. మేబీ ఆ ట్రూత్ సోషల్ అనేది నవంబర్లో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా కొన్ని బిజినెస్ స్ట్రాటజీ కంపెనీస్ చెప్తున్నాయి. తర్వాత 10, 100 కోట్ల COVID-19 టీకా మార్కును దాటిన మొదటి దేశం ఏది అంటే చైనా. యాక్చువల్గా చైనా అనేది జూన్లోనే ఈ మార్కును రీచ్ అయింది. కాకపోతే ఈరోజే మన ఇండియా కూడా ఈ మార్కును రీచ్ అయింది. కాబట్టి ఈ క్వశ్చన్ని యాడ్ చేయడం జరిగింది. 100 కోట్లకు పైగా COVID-19 వ్యాక్సిన్ డోసుల నిర్వహణలో మైలురాయిని సాధించిన మొదటి దేశం చైనా. అది జూన్ 2021లో 1 బిలియన్ కోవిడ్ టీకా మార్కును దాటింది. అయితే అక్టోబర్ 21, 2021 భారతదేశం 100 కోట్ల పైగా COVID-19 వ్యాక్సిన్ డోసుల నిర్వహణ మైలురాయిని కూడా సాధించింది. అంటే మైల్ స్టోన్ని సాధించింది. మేబీ నాకు తెలిసి ఇది సెకండ్ కంట్రీ అయ్యి ఉంటుంది. బట్ ఈ సెకండ్ కంట్రీ అని కూడా ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు, అందుకని నేను కూడా ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయలేదు. బట్ చైనా తర్వాత ఏ దేశం కూడా 100 కోట్ల వరకు టీకాలు వేసినట్లుగా ఎక్కడ న్యూస్ రాలేదు. మేబీ మనదే సెకండ్ కంట్రీ అని నా ఒపీనియన్. తర్వాత వచ్చేసి 11, పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే అక్టోబర్ 21 అండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం జరుపుకుంటారు. దానికి కారణం మెయిన్ చైనాకి మనకు జరిగిన చిన్నపాటి యుద్ధం. ఈ యుద్ధంలో 10 మంది ఫస్ట్గా చనిపోయారు. తర్వాత వాళ్ళని వెతకడానికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది చనిపోవడం జరిగిందనమాట. అక్టోబర్ 21, 1959 పోలీసులు లడఖ్లో సాయుధ చైనా సైన్యాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడుతూ చనిపోయారనమాట. వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. అయితే దేశంలో మొదటి జాతీయ పోలీస్ మ్యూజియాన్ని అక్టోబర్ 15, 2018 ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ గారు స్టార్ట్ చేశారు. ఈ మ్యూజియం కేంద్ర సాయుధ పోలీసు బలగాలు CAPF అండ్ ఇంటెలిజెన్స్ బ్యూరో నిర్వహిస్తున్నాయి. అయితే అప్పుడు చైనాకి మనకి జరిగిన చిన్నపాటి యుద్ధంలో మరణించిన పోలీసులను గుర్తుపెట్టుకోవడం కోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తున్నాం. నెక్స్ట్ 12, ఆసియాలో అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ఇండియా జాయ్ 2021ను ఏ
అసోసియేషన్ నిర్వహించనుంది అంటే తెలంగాణ వర్చువల్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్. ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్, దాని పేరు ఇండియా జాయ్. దీనిని తెలంగాణ ప్రభుత్వం మద్దతుని ఇస్తూ నవంబర్ 16 నుండి 19 వరకు వర్చువల్గా జరగనుంది. అండ్ ఎస్పోర్ట్స్ స్కిల్ గేమింగ్ ప్లాట్ఫామ్ మొబైల్ ప్రీమియర్ లీగ్ ఎంపీఎల్ ఇండియా జాయ్ 2021కు స్పాన్సర్గా వ్యవహరించబోతున్నారు. ఇయర్లీ జరిగే ఈ ఈవెంట్కు తెలంగాణ వర్చువల్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్, దీన్ని TVAGA అంటారు, ఇది నిర్వహించబోతోంది. డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ 4వ ఎడిషన్ అనమాట ఇది. వ్యాపారాలు, వ్యాపార నాయకులు, కంటెంట్ సృష్టికర్తలు, గేమింగ్, యానిమేషన్, డిజిటల్ మీడియా, వినోద రంగాలలో నిపుణులను ఒక చోట చేర్చడమే దీని ఉద్దేశం. తర్వాత 13, ఏ రాష్ట్రంలో 3వ అంతర్జాతీయ విమానాశ్రయమైన కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు అంటే ఉత్తరప్రదేశ్లో. ఓకే, చూడండి, ఉత్తరప్రదేశ్లోని 3వ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కుషీనగర్ ఎయిర్పోర్ట్ అనమాట. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఉడాన్ అంటే ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే పథకం కింద, ఉడాన్ అనేది ఏంటంటే నేను నెంబర్ ఆఫ్ పేపర్ అనాలిసిస్ వీడియోస్లో చెప్పాను. ఉడాన్ అనేది మారుమూల ప్రాంతాల్లో కూడా ఆ ఎయిర్పోర్ట్లను నిర్మించి వాటి ద్వారా ఎయిర్ కనెక్టివిటీని పెంచడమే దీని ఉద్దేశం. ఈ పథకం కింద 900 కొత్త ఎయిర్ రూట్లను ఆమోదించడం జరిగినట్లుగా మోదీ గారు ప్రకటించారు. కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్ మరియు బీహార్లోని బౌద్ధ ప్రదేశాలను దేశీయ అలాగే విదేశీ ప్రయాణికులకు మెరుగైన కనెక్టివిటీని ఇస్తుంది. అది అంటే బౌద్ధ ప్రాంతాలను ఎవరైనా సరే విజిట్ చేయాలనుకున్నారండి, దేశం నుండి కావచ్చు, అంటే ఇతర విదేశీయులు సందర్శించాలనుకుంటే ఈ కుషీనగర్ ఎయిర్పోర్ట్ అనేది అక్కడ మెయిన్ జంక్షన్గా ఉపయోగపడుతుంది. తర్వాత 14, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రేషన్ ఆప్కే ద్వార్ యోజనను ప్రారంభించనున్నట్లుగా ప్రకటించిందంటే మధ్యప్రదేశ్ అండి. చూడండి, నవంబర్ నెల నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ ఆప్కే ద్వార్ యోజన, ప్రధానమంత్రి రేషన్ ఆప్కే ద్వార్ యోజన, ఆ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ రేషన్ ఆప్కే ద్వార్ యోజన పేరుతో అమలు చేస్తున్నట్లుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. ఈ పథకం కింద రేషన్ ఇప్పుడు తక్కువ ధరలకి దుకాణాలు లేని అంటే రేషన్ డిపోలు లేని గ్రామాల్లో వెహికల్స్ ద్వారా రవాణా చేస్తారు. ప్రధానమంత్రి రేషన్ ఆప్కే ద్వార్ యోజన యొక్క లక్ష్యం ఏంటంటే, యాక్చువల్గా ఈ స్కీమ్ని ఎందుకు ప్రారంభించారంటే దివ్యాంగులకి, అలాగే దివ్యాంగులకి, సీనియర్ సిటిజన్లకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ రేషన్ అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు ఈ స్కీమ్ని. రేషన్ని ఆ ప్రాంతాలకు వెళ్ళి అందించాలని. ఇప్పుడు మధ్యప్రదేశ్ ఏం చేయబోతుందంటే రేషన్ డిపోస్ లేని ప్రాంతాలకు కూడా ఈ స్కీమ్ని అప్లికేబుల్ చేస్తుంది. అది దీని ఉద్దేశం. తర్వాత 15, క్రింద వాటిలో ఏ దేశం తన మొదటి సౌర అన్వేషణ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది అంటే చైనా అండి. తయువాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి చైనా తన మొదటి సౌర అన్వేషణ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి సక్సెస్ఫుల్గా పంపించింది. ఇది లాంగ్ మార్చ్ 2D ర్యాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. సో చైనీస్ పురాణాలలో క్యాలెండర్ సృష్టించిన సూర్యదేవత జిహా అనే దేవతను జిహా అంటారనమాట. యాక్చువల్గా సూర్యదేవత, చైనాలో జిహా అనేది సూర్యదేవత. ఆ పేరును ఈ ఉపగ్రహానికి పేరు పెట్టడం జరిగింది. ఆ పేరును దీనిని చైనీస్ సోలార్ ఎక్స్ప్లోరర్ అని కూడా పిలవచ్చు. ఈ ఉపగ్రహాన్ని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ తయారు చేసింది. అండ్ దీంతోపాటు ఈ వెహికల్లో లాంగ్ మార్చ్ 2D ర్యాకెట్ ద్వారా 10 చిన్న ఉపగ్రహాలు కూడా పంపించడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. వాతావరణ సంబంధిత రిపోర్టింగ్ చట్టాన్ని ప్రవేశపెట్టిన ప్రపంచంలో మొదటి దేశం ఏంటంటే న్యూజిలాండ్. ఇటీవల ఏ జిల్లాలో చాళుక్యుల కాలం నాటి మహామాత దేవాలయం బయటపడింది అంటే కుమరంభీం ఆసిఫాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ రాష్ట్ర AI మిషన్ ఇన్వెస్ట్ కనెక్ట్ ప్రోగ్రామ్ ప్రారంభించిందంటే తెలంగాణ. తర్వాత క్వశ్చన్, ఫార్టీస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని డాక్టర్ల బృందం ప్రపంచంలో అతిపెద్ద ఛాతి కణితిని విజయవంతంగా తొలగించారు. ఆ కణితి బరువు ఎంత అంటే 13.85 కిలోలు అనమాట. అండ్ అది గురుగ్రామ్లోనే ఉందన్నమాట ఈ ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది. తర్వాత క్రింద వారిలో ఏ దేశ విపక్ష నేత అలెక్సీ నావెల్ని యూరోపియన్ యూనియన్ అత్యున్నత ఆండ్రీ సుకోరోవ్ పురస్కారానికి ఎంపిక చేశారో లేదా ఎంపిక అయ్యాడంటే రష్యాకు చెందిన ప్రతిపక్ష నేత ఆయన. తర్వాత కింద వాటిలో ఏ నగరంలో వరల్డ్ స్కిల్ అకాడమీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే లేదా ఆమోదం తెలిపింది అంటే విశాఖపట్నంలో. అండ్ ఏ దేశ శాస్త్రవేత్తలు తొలిసారిగా మనిషికి పంది కిడ్నీని అమర్చారు అంటే అమెరికా శాస్త్రవేత్తలు. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో ఏ దేశం మన దేశం ఎన్నో స్థానంలో ఉందంటే 71, ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఐర్లాండ్. కింద వారిలో ఎవరు కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారంటే డొనాల్డ్ ట్రంప్. అండ్ 100 కోట్ల కోవిడ్-19 టీకా మార్కును దాటిన మొదటి దేశం ఏంటంటే చైనా. యాక్చువల్గా ఈ చైనా క్వశ్చన్ పెట్టడానికి ఆల్రెడీ క్వశ్చన్ నేను చెప్పేశాను సో జూన్లోనే. కాకపోతే ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ రోజుకి మన ఇండియా 100
క్రోర్స్ పైగా కోవిడ్-19 వ్యాక్సిన్లను వేసిన మైల్ స్టోన్ దాటిందనమాట మన ఇండియా కూడా. తర్వాత 11 పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే October 21. అండ్ ఆసియాలో అతిపెద్ద డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ ఇండియా జాయ్ 2021 ఏ అసోసియేషన్ నిర్వహించనుందంటే తెలంగాణ వర్చువల్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్. ఏ రాష్ట్రంలో 3 అంతర్జాతీయ విమానాశ్రయమైన కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ ఎయిర్పోర్ట్ని. అండ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి రేషన్ ఆప్కే ద్వారా యోజనను ప్రారంభించనున్నట్లుగా ప్రకటించారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రము. కింద వాటిలో ఏ దేశం తన మొదటి సౌర అన్వేషణ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిందంటే చైనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.